ధర్మం కంటే బౌద్ధం ప్రాచీనమైందని మాట్లాడతారు మళ్ళీ. కాదు, పిచ్చి పిచ్చి పీక్ వెళ్తే ఇట్టే ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మరొక ప్రశ్న కమ్యూనిజం గురించే. ఇప్పుడు నార్మల్గా ఋషి అనే పదం కానీ, సన్యాసి అనే పదం కానీ, యోగి అనే పదాలు కానీ వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయరు. కమ్యూనిజం అనేది అసలు ఆ పదాలు వింటుంటేనే వాళ్ళకు అంటే అది అసలు లేవు, తప్పు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. రెండవది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, ఎక్కువ కమ్యూనిజం బాగా ప్రబలినటువంటి ప్రాంతాలు అవి. అయితే అటువంటి ప్రాంతాల్లో మనం ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కేరళకి వెళ్ళినా అంటే దైవభూమి అని మనం మాటలకే తప్ప ఏ సందులోకి వెళ్ళినా సిలువ మాత్రమే కనబడుతుంది. అంటే నేను మాల్లో దాదాపుగా 10 సార్లు మాల్లో వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అరే దేవాలయం ఉంది అని ప్రతిదీ మళ్ళీ దేవాలయం షేప్లో ఉంటాయి, షేప్లోనే ఉంటాయి. అక్కడికి వెళ్ళడం, పాక్ చేయగానే హల్లెలూయ కాదు, మళ్ళీ టర్న్, ఎక్కడ చూసినా అవే కనిపిస్తూ ఉన్నాయి. అసలు అంటే డైరెక్ట్గా మనం అర్థం చేసుకోవచ్చు.